ఒకటే పేరు శృతి కీర్తన. ఆ శృతి కీర్తన వచ్చి ఫస్ట్గా ఒక బైబిల్ వర్స్, మెమరీ వర్స్, కంఠత వాక్యం చెప్తాదండి. దేవునికి స్తోత్రం. నా పేరు శృతి కీర్తన. మాది నీరావులపాలెం గ్రామం. నేను చెప్పబోయేది మత్తాయి సువార్త 1వ అధ్యాయము 18 నుండి 25 వరకు. యేసుక్రీస్తు జనన విధ మెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకముందు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తైన యోసేపు నీతిమంతుడైండు ఆమెను అవమానపరచడంలగా రహస్యముగా విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొని భయపడకుము. ఆమె గర్భవతి, గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుణ్ణి కనును. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అను ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలున పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని తన